వెయిట్ లాస్ అనుకుంటున్నా, ఫ్యాట్ లాస్ అనుకుంటున్నా, మనందరి గోల్ ఏముంటది? పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గిపోవాలి. 4 రోజులు వాకింగ్ చేసినా పొట్ట తగ్గాలి, 2 రోజుల నుంచి అబ్డామిన్ చేసినా కూడా పొట్ట తగ్గిపోవాలి. బాడీలో ఇంకెక్కడైనా ఫ్యాట్ ఉన్నా కూడా మనకి ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి ఆలోచనలతో 100కి 90 మంది ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పొట్ట దగ్గర ఉన్న, నడుం దగ్గర ఉన్న కొవ్వు అంతా కూడా మన బాడీకి రిజర్వ్ ఫ్యాట్. అంటే ఎప్పుడైనా క్రైసిస్ టైం వస్తే ఫుడ్ దొరకట్లేదనంటే ఆ ఫ్యాట్ ఎనర్జీగా మారడానికి బాడీ దాచుకుంటుంది. అలాంటి ఫ్యాట్ ని మనం కరిగించాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, రెస్ట్ అవర్స్ ప్రాపర్ గా ఉండాలి, అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్ శాతం క్రమేపీ తగ్గుతూ రావాలి. ఇవి లేకుండా ఎక్సర్సైజ్ ఒకటే చేయడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గదు. మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలనంటే, మనకి రోజువారీ ఖర్చుకి డబ్బులు ఉన్నాయనుకోండి, బ్యాంక్ లో ఉన్న డబ్బు వాడుకోం. అలానే బ్యాంక్ లో ఉన్న డబ్బు కూడా అయిపోయింది అనుకో, రిజర్వ్ గా దాచుకున్న ఎఫ్డీని కూడా బ్రేక్ చేసి డబ్బులు వాడుకుంటుంటాం. బాడీ కూడా అంతే, ఎప్పుడైతే రోజువారీ అవసరాలు కార్బోహైడ్రేట్స్ అందిందో లోపల ఉన్న ఫ్యాట్ ని వాడుకోదు. అలా కాకుండా కార్బోహైడ్రేట్ శాతాన్ని తగ్గించి బాడీకి కొంత వర్క్ ఇస్తే లోపల ఉన్న ఫ్యాట్ ని వాడుకుంటుంది. ఆ ఫ్యాట్ కూడా కరిగిపోతూ వచ్చి మిగిలిన రిజర్వ్ ఫ్యాట్స్ ఏవైతే పొట్ట దగ్గర, నడుం దగ్గర ఉంటాయో మెల్లగా అవి కరగడం మొదలు పెడతాయి. బాడీకి క్రైసిస్ ని క్రియేట్ చేస్తేనే ఆ ఫ్యాట్ కరగడం మొదలవుతుంది.